సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రార్థన చేసుకోలేదా? ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడిపి, ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చేసుకునే ఆ చిన్న ప్రార్థన మనకు ప్రాణభిక్ష పెడుతుంది. జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన మనకు తోడుగా వస్తుంది. అన్ని ప్రార్థనల కంటే అరుణోదయ ప్రార్థన బహు బలమైనది, బహు ప్రత్యేకమైనది. చాలాసార్లు విన్నాం కదా. తప్పకుండా ప్రార్థన చేసుకోండి. రాత్రి కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధిలో కుటుంబంగా కనపడాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు, అమ్మా నాన్న కుటుంబ ప్రార్థనకు పిలిస్తే మోకరించట్లేదా? నాకు పని ఉంది, హోంవర్క్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, సాకులు చెప్పి తప్పించుకుంటున్నారా? తమ్ముడా, ఎంతసేపు ప్రార్థన? ఒక అర్ధగంటే కదా. 24 గంటల కాల వ్యవధిలో ఒక అర్ధగంట దేవుని సన్నిధి కేటాయించువా? ఎవరిని బిడ్డలారా, అమ్మా నాన్నతో కలిసి ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోవటం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మంచిది. రేపటి నుండి సేవకుల సదస్సు ప్రారంభం కాబోతూ ఉంది. 2025 సంవత్సరం జూన్ నెల 11, 12 తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో సేవకుల సదస్సు. దైవ సేవకులు, దైవ సేవకురాండ్రకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఉచితం. 11వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 2 రోజులు జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలోనే మీకు భోజనాల ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు కూడా చేయబడతాయి. అయితే ఎంతోమంది వస్తారు కనుక కంఫర్ట్గా మీకు ఉండకపోవచ్చు. అయినా దేవుని మందిరం కదా, ఏదో ఒక మూలన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మందిరంలోనే ఉండొచ్చు. మీకు అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేయబడతాయి. ప్రేమతో మిమ్మలను, మీ కుటుంబాలను ఈ సేవకుల సదస్సుకు ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి, వచ్చి ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అద్భుతం. నిన్నటి దినాన ఓ దివ్యమైన సందేశం, సమస్తము యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుందని. మనం పాదాల దగ్గర కూర్చునేవారిగా మాత్రమే కాదు, పాదాల దగ్గర పరుండేవారిగా మనం ఉండాలని, అలాగే అత్తాకోడళ్ళ మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ రూతమ్మ తల్లిని నయోమి నా కుమారి, నా కుమారి అని పిలిచిందని నేను అడిగాను. మీలో ఎంతమంది కోడళ్ళను కుమారి, అమ్మా అని పిలుస్తారు? ఎంతమంది మీ అత్తలు మిమ్మల్ని అమ్మ, నా కుమారి అని పిలుస్తారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి అని నేను అడిగితే, చాలామంది బిడ్డలో మా అత్తలు నన్ను అమ్మా, నా కూతురా, బంగారం అని నన్ను పిలుచుకుంటారు అన్నయ్య. అలాంటి ప్రేమించే అత్త నాకు దొరికింది. చాలామంది కామెంట్స్, వాళ్ళు రాసిన కామెంట్స్ చదివితే నా కళ్ళు చెమర్చాయి, నా హృదయం ఉప్పొంగింది. క్రైస్తవ కుటుంబాలంటే ఇలా ఉండాలిరా, ఇదే కదా క్రీస్తు మన దగ్గర నుంచి కోరుకునేదని నా హృదయాన్ని ఉప్పొంగు చేసేటట్లుగా ఎంతోమంది కామెంట్స్ పెట్టారు. వారందరికీ నా నిండు కృతజ్ఞతలు. నేను ఈ షూటింగ్ చేసే వరకు ఎవరెవరు కామెంట్స్ పెట్టారో వాళ్ళ కామెంట్స్ నేను చదువుతాను. ఒకసారి ఆ కుటుంబాలకు నా నిండు మనసుతో కృతజ్ఞతలు. అలాంటి కుటుంబాలుగా మన ప్రతి క్రైస్తవ కుటుంబం ఉండాలి.
ఇది నా ప్రార్థన, ఇది నా అభ్యర్థన. ఒక చెల్లి, సునీతాదేవి తోట. వందనాలన్నా, మా అత్తమ్మని నన్ను తల్లి కూతురు అనుకునేవారు. వాళ్ళు కూతురుతో సమానంగా నన్ను చూసుకుంటున్నారు. అన్నా, దేవుడు నన్ను ప్రేమించే అత్తగారిని ఇచ్చాడన్నా, దేవునికి కృతజ్ఞతలు. సునీతాదేవి తోట. థ్యాంక్ యూ మా. అత్త కోడళ్ళని ఇద్దరిని చూసి చుట్టూతో ప్రజలు అనుకునేవాళ్ళట, తల్లి కూతుర్లు అనుకుంటా. చెల్లి, అమ్మా, మిమ్మల్ని చూసి కూడా అన్ని ప్రజలు, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని చూసి ఈ మాట అందురుగాక. రైట్. జ్యోత్స్న భూపతి. అన్న, వందనాలు. నేను మా అత్తమ్మ కూడా తల్లి కూతురులాగే ఉంటాం. అన్న, నా మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు. ఇప్పటి వరకు మేము ఇద్దరము అమ్మ కూతురులాగుంటాం. అన్న, ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు వేరుగా మేము వంట వేరుగా కూడా చేయలేదు. అన్న, 13న నాకు ఏపీడిఎస్సి ఎగ్జామ్ ఉంది. జాబ్ రావాలని ప్రార్థన చేయండి. జ్యోత్స్న, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నగాక. బా, ఇక ఇంతకు మించిన సంతోషం క్రైస్తవ కుటుంబంలో ఏముంటుంది మీరు చెప్పండి? తల్లి కూతురులాగా ఉన్నారట. వివాహమై 14 సంవత్సరాలు అవుతుందట. ఎప్పటికీ కనీసం ఒక్కసారి వేరుగా వంట చేసుకోలేదట. ఎంత చక్కగా కలిసి ఉన్నారు. జ్యోత్స్న, థ్యాంక్ యూ మా. సురేఖ, దేవుని కృపను బట్టి మా అత్తమ్మ యేసయ్యను నేను కలిగి ఉన్నందున నాతో చాలా ప్రేమగా ఉంటారు. థ్యాంక్ యూ మా సురేఖ. మా అత్తమ్మ యేసయ్యను నేను కలిగి ఉన్నందున. థ్యాంక్ యూ. యేసయ్యే కదా ప్రేమ. థ్యాంక్ యూ. అలాగే రమాదేవి పసల. నేను నా కోడలుని కుమారి అని పిలిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. బా, తల్లి రమాదేవి పసల, ఆ తల్లి చెప్తున్న మాట, నేను నా కోడల్ని కుమారి అని పిలుస్తాయ్యా. అలా పిలిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడయ్యా. థ్యాంక్ యూ మా. తల్లి రమాదేవి అమ్మా, మీ వందనాలు. అలా ఉండాలి. పసల. రైట్. వర్షి గ్రాఫిక్స్. మా అత్తయ్య చాలా ప్రేమగా బుజ్జి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారట? మా అత్తయ్య నన్ను బుజ్జి అని పిలుస్తుందట. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. మరి నీ పేరు రాయలేదు. వర్షి గ్రాఫిక్స్. ఓకే. జ్యోతిరత్న. ఓకే. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మా మ్యారేజ్ అయ్యి 21 ఇయర్స్. మా అత్తగారు నన్ను కుమార్తెగా ప్రేమగా చూసుకుంటారు. బా, 21 ఇయర్స్ అట. బాబా బాబా బాబా, 21 సంవత్సరాలు అవుతుందట. 21 సంవత్సరాల నుంచి నన్ను కూతురులాగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. జ్యోతిరత్న, మీరు నిజంగా రత్నాలే. జ్యోతికి రత్నాలు. రైట్. అగైన్ కమలాదేవి. నాకు 2 కోడళ్ళు అయ్యారు. వాళ్ళిద్దరూ నా ప్రియ కూతుర్లు. వాళ్ళు నాతో వాళ్ళ తల్లిగానే ప్రవర్తిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా కమలాదేవి, నా హృదయం ఉప్పొంగుతుంది. ఆ తల్లి చెప్తున్న మాట. నాకు 2 కోడళ్ళు అయ్యారు. వాళ్ళిద్దరూ నా ప్రియ కూతుర్లు. వారిద్దరూ నా ప్రియ కూతుర్లు. వాళ్ళు నాతో వాళ్ళ తల్లిలాగే ప్రవర్తిస్తారు. ఆహాహాహా. ఈ వాక్యం వింటున్న తల్లి, ఇంట్లో ఉన్న కోడళ్ళను ప్రియ కుమార్తెలుగా చూసుకో. నా చెల్లెళ్ళారా, కోడండ్లారా, చెల్లెళ్ళారా, వింటున్నారా? అత్తను సొంత తల్లిలాగా చూసుకోండి. యేసయ్య మనకు నేర్పేది అదే కదా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.
ప్రేమల లక్ష్మి, నేను మా కోడల్ని అమ్మా అని పిలుస్తా గారు. అమ్మా లక్ష్మి, మీ ఇంటి పేరులోనే ప్రేమలా ఉంది కదమ్మా. థ్యాంక్ యూ. నేను మా కోడల్ని అమ్మా అని పిలుస్తా. ప్రైజ్ గాడ్. రైట్. పద్మ సందల ప్రైజ్లాడన్నా, నేను మా కోడల్ని నా కుమారి అని పిలుస్తా అయ్యా. బా అమ్మా పద్మ తల్లి, నా కోడల్ని నా కుమారి ఈ తరపున యోబిలమ్మా మీరందరూ. థ్యాంక్ యూ. రైట్. మమత రైట్. ప్రైజ్లాడన్నా, మా అత్తగారు నన్ను ఎప్పుడూ అమ్మ అని పిలుస్తారు. నాకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. థ్యాంక్ యూ మా మమత. థ్యాంక్ యూ. ఆ తల్లి అమ్మ అని పిలుస్తుందట. వసే ఇది బైబిల్ భాష కాదు. అవహేళన చేస్తా, కించపరుస్తూ మాట్లాడటం బైబిల్ భాష కాదు. తృణీకరిస్తూ లోపభూయిష్టమైన పదజాలాలు వాడటం క్రైస్తవ ధర్మం కాదు. రైట్. మా అత్త నన్ను అమ్మా అని పిలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మా. లీలా విజయ్, నాన్న అని పిలుస్తాను. ఇతరులతో చెప్పేటప్పుడు నా కోడలు కాదు కూతురు అని చెప్తాను. ప్రైజ్ లార్డ్ అన్నా. బా కోడలనట ఈ తల్లి లీలా విజయ్ అమ్మ పెట్టిన కామెంట్ ఏంటంటే, నా కోడల్ని, ఆ తల్లి పెట్టిన కామెంట్, నా కోడల్ని నాన్న, బాగుంది ఇది, నాన్న అని పిలుస్తాను. బయట ఇతరులకు చెప్పేటప్పుడు నా కోడలు కాదు కూతురు అని చెప్తాను. థ్యాంక్ యూ మా. నన్ను మా అత్తయ్య తల్లి బంగారం అంటది అన్న. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ లవబుల్ అత్త. స్వరూప అనే చెల్లి పెట్టిన కామెంట్, నన్ను మా అత్తయ్య తల్లి బంగారం అంటారన్నా. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్. ఇలాంటి లవబుల్ అత్త, ప్రేమ కలిగిన అత్తను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా. స్వరూప ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ ఇంకా చాలా కామెంట్స్ మీరు పెట్టుండొచ్చు. నేను చూసేటప్పటికి, ఈ షూట్ చేసేటప్పటికి ఇంతవరకే నేను చూశాను. బేబీ నక్కపల్లి, మా అత్తమ్మ నన్ను అమ్మా అని పిలుస్తారు. థ్యాంక్ యూ మా. చాలామంది ఇలా ప్రేమతో మా కుటుంబాలు ఉంటాయి. నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. క్రైస్తవ జన్మ, క్రైస్తవ సారం 2 అక్షరాల్లో ముడిపడి ఉంది. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల సారాన్ని, అదే బత్తాయి రసం పిండుతామంటారు చూసారా, మిక్సీలో వేసి జ్యూస్ తీస్తామని చెప్తారు చూసారా, ఈ 66 పుస్తకాలను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ 66 పుస్తకాల సారం అంతా 2 అక్షరాల్లో ముడిపడి ఉంది. ఏమన్నాను? 2 అక్షరాల్లో ముడిపడి ఉంది. ఏంటి ఆ 2 అక్షరాలు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ 2 అక్షరాలే ప్రేమ. ప్రేమ అనే ఒక్క గుణం క్రైస్తవుని జీవితంలో ఉంటే, తమ్ముడా చెల్లి, పరలోకం ఎక్కడో కాదు, భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. ఒకసారి 2 భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు. ఆ వివరాలు నేనేం చెప్పలేను, ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. పాస్టర్ గారికి మా విషయాలు చెప్తే ఎట్లా బయటకు చెప్తారా అని వాళ్ళు మనసులో బాధపడతారు. ఎలాంటి విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో థియరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువ పనిచేస్తుంది. విన్నారా ఈ మాట? థియరీ కంటే ప్రాక్టికల్, గ్రౌండ్ లెవెల్లో నిజ జీవితంలో జరిగే సంఘటనలు చెప్తే మనోనేత్రాలు తెరవబడతాయి.
అచ్చం వాక్యం చెప్పుకుంటా ఆ ఆత్మీయ కోణంలో ఒట్టి థీరీ చెప్తే విని విని కొంతమంది తిక్కలోళ్ళు అయిపోతారు. అట్లాగని థీరీ చెప్తే తిక్కలోళ్ళు అవుతారని కాదు. ఏంటోలే అన్నట్లుగా అదో మైకుల్లోకి వెళ్ళిపోతారు. థీరీ, ప్రాక్టికల్ జోడెద్దు బళ్ళు. రైలు సాఫీగా సాగటానికి 2 పట్టాలు ఉంటాయి కదా, పొలం దున్నటానికి జోడెద్దు బడ్లు ఉంటాయి కదా, జోడెద్దులు ఉంటాయి కదా. అలాగే వాక్యం ప్రజల హృదయాలలో స్థిరపడటానికి థియరీ చెప్పాలి, అట్ దట్ సేమ్ టైం ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ వాక్యం ప్రజల హృదయాల్లో స్థిరపరచబడుతుంది. దీనికి మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. అన్నయ్య ఇట్లాంటి పిట్ట కథలు చెప్పొద్దు అని. అఫ్కోర్స్ వాళ్ళ కోణంలో వాళ్ళని నేను కించపరచను, అలాగని వాళ్ళని నేను తప్పు పట్టను. కానీ ఆ మెచ్యూర్డ్ లెవెల్ లేదు అని నేను అనుకుంటాను. అలాగే అఫ్కోర్స్ మన వర్తమానాల్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా 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 తక్కువ అనే కంటే కూడా లేరు అని చెప్పచ్చు. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఆయా స్థలాల్లో జరిగిన సంఘటనలు మీతో పంచుకుంటాను. ఇద్దరు భార్యాభర్తలు, ఓ 28-30 సంవత్సరాల వయస్సు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయి అంటది, అన్నయ్య మా బంధువుల్ని ఎదిరించి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. 2 సంవత్సరాలు కూడా నిండక మునిపే నన్ను ప్రేమించడం మానేసాడు అన్నయ్య. అయినా నేను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను అన్నయ్య. మా బంధువులు అంటున్నారు, విడాకులు ఇచ్చేసి వచ్చేవే ఎందుకు, వాడితో ఎందుకే అని అంటున్నారు. అన్నయ్య ప్రేమిస్తే నన్ను మోసం చేశాడు అన్నయ్య అని ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఆ అబ్బాయి తక్కువ తిన్నాడా? ఈ అమ్మాయి ఏడ్చిన దానికంటే ఇంకెక్కువ ఏడుస్తున్నాడు. అసలు ఈ అమ్మాయిని చేసుకోవద్దని మా అమ్మోళ్ళు అన్నారన్న, మా నాన్నోళ్ళు అన్నారన్న. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న. ఈ 2 సంవత్సరాల్లో నేను విసిగిపోయానన్న. నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, మ్యూచువల్ డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా జీవితంలో ఎంత దారుణం జరిగిందన్న అన్నాడు. నేను ఒక 5 నిమిషాలు ఆగి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని, తమ్ముడు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? నేను ప్రేమించాను అని నువ్వు అన్నావు, నేను ప్రేమించాను అని అన్నావు. అన్నా ప్రేమించకపోవటం ఏంటన్నా? నేను ప్రేమించానో లేదో కావాలంటే చూడండి, నా ఒంటి మీద టాటు, ఆ అమ్మాయి ఫోటో టాటు కొట్టించుకున్నాడంట. టాటు కొట్టించుకున్నాను చూడండి. ఇది టాటు కొట్టించుకుంటే అమ్మాయి టాటా అంటుంది ఇప్పుడు. నేను ప్రేమించానన్నా, ప్రేమిస్తే ఎట్లా చేసిందన్నా అన్నాడు. అసలు మీ మధ్యలో నిజంగా ప్రేమ ఉందో లేదో? అది లవ్, లస్ట్. లస్ట్ అనే పదం తెలుగులో చెప్పలే నేను. అది లవ్, లస్ట్. ఒకసారి మీరు తేల్చుకోండి తమ్ముడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చిన్న వాక్యం, జస్ట్ 4 వచనాల వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరే కూర్చొని ఆ వాక్యం చదువుకోండి. నిజంగా మీ మధ్యలో ప్రేమ ఉందో లేదో మీరు చెప్పండి. చెప్పండి నా వాక్యం ఏంటో అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకోండి తమ్ముడు అన్నాను. ఏమని రాస్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక అన్నిటి యందు సంతోషించును, అన్నిటిని తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును. ప్రేమ శాశ్వత కాలముండును. బాబా బాబా, ఇది చదువుకుని తమ్ముడు. ఈ వచనాలు చదువుకున్న తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా. చదువుకున్నారు, ఓ పావు గంట టైం ఇచ్చాను, నా దగ్గరకు వచ్చారు. తమ్ముడు ఇప్పుడు చెప్పండి. ఇద్దరు తలదించి మాట్లాడట్లా. ఏం తమ్ముడు మాట్లాడట్లా? అమ్మా నేను ప్రేమించాను అన్నావు, నన్ను మోసం చేశాడన్నావు, నేను డివోర్స్ తీసుకుంటాను అంటున్నావు కదా. ఈ వాక్యం చదివిన తర్వాత ఎందుకు నువ్వు తలదించుకున్నావు? తమ్ముడా, అమ్మా నాన్నల్ని ఎదిరించా,
టాటూ కూడా కొట్టించుకున్నా, నాకు టాటా చెప్తుంది, విశ్వాసఘాతకం నేను ప్రేమించాను, ప్రేమిస్తే ఇట్లా చేసింది అని అన్నావు కదా. రైట్, నువ్వు ప్రేమించావు, నేను కాదంట్లా. ఒక క్షణం నీ మాటకే మౌనంగా ఉంటా. ఈ వాక్యం చదివారు కదా, చదివిన తర్వాత ఏం మాట్లాడలేదేంటి? తలదించుతున్నారు. మీరిద్దరు చెప్పండి, నిజంగా మీ గుండెల్లో ప్రేమ ఉందా? ఒకేసారి స్విచ్ చేస్తే ఒకేసారి లైట్ వెలిగినట్లుగా ఇద్దరు భార్యాభర్తలు నిజంగా మీ హృదయాల్లో ప్రేమ ఉందా అంటే లేదన్నా. అయ్యో, ఇందాక ప్రేమించానని చెప్పారు కదా, నేను ప్రేమ కలిగిన దాన్ని అని చెప్పావు కదా, నా హృదయపూర్వకంగా భార్యని ప్రేమించానని చెప్పావు కదా, మీ మధ్యలో నిజంగా ప్రేమ ఉందా? లేదన్నా. ప్రేమ లేదని ఎట్లా చెప్తారు? మొదటి వచనం మొదటి మాట చదివినప్పటికే మా గొంతు మోగపోయిందన్న. ప్రేమ దీర్ఘకాలము సహించును. సంవత్సరన్నరే ప్రేమించి నేను విసిగిపోయాను అన్నావే, సంవత్సరన్నరే ప్రేమించి నేను డివోర్స్ తీసుకుంటానన్నావే, నిజంగా నీ గుండెల్లో ప్రేమ ఉంటే ప్రేమ సంవత్సరన్నర సహించదు, ప్రేమ 2 సంవత్సరాలు సహించదు, ప్రేమ 3 సంవత్సరాలే సహించి ముడుచుకుపోదు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ మాటే మా నోరు కట్టిపడేసిందన్న. మా మధ్యలో దేవుడు పవిత్రమైన ప్రేమ కలుగు చేసేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అన్న. తమ్ముడు, ఆ ఒక్క మాటే కదిలించిందా? అందులో 15 విషయాలు ఉంటాయి. ప్రేమకుండే 15 క్యారెక్టర్స్, 15 లక్షణాలు ఉంటాయి. 15 లక్షణాలు కదిలించాయా అన్న. ఇద్దరు ఏమన్నారు తెలుసా? ఆ 15 లక్షణాల్లో ఒక్క లక్షణం ఉన్నా మేము డివోర్స్ తీసుకోమన్నా, మేము విడిపోవాలని కోరుకోమన్నా. తమ్ముడు, చెల్లి, ఈ ప్రేమ అనే ఒక్క గుణం దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోగలిగితే భూతద్దం పెట్టి వెతికిన భూమి మీద భూతద్దం పెట్టి వెతికిన భూమి మీద నీకు శత్రువు అనేవాడు ఉండడు, నీకు పగవాడు అనేవాడు ఉండడు, నీకు విరోధి అనేటువంటి వాడు ఉండడు. కొన్ని నెలల నుంచి మాట్లాడకుండా ముడుచుకొని ద్వేషంతో పగలతో రగిలిపోయే వ్యక్తి భూతద్దం పెట్టి భూతాలమంతా వెతికిన ఒక్కడు కూడా మనకు కనపడ్డాం. ఎందుకో తెలుసా? నిజమైన ప్రేమ మనలో ఉంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. రైట్? అలా చదువుకుంటూ వస్తే అన్నిటినీ తాళును, అంటే అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకోను, అన్నిటినీ కప్పుతుంది. నిజమే, ప్రేమకుండే గొప్ప గుణం దోషాన్ని కప్పుతుంది. యేసయ్యకు మన మీద ప్రేమ ఉండటాన్ని బట్టే కదా పాపులుగా పుట్టి పాపులుగా పెరిగి అపరాధులుగా మనం బ్రతుకుతున్నా ఆయన కార్చిన పవిత్ర రక్త ధారలో పాపాన్ని కప్పటమే కాదు, పాపాన్ని తుడిచివేశాయి, పాపాన్ని కడిగివేశాయి. నేను ఒక మాట అంట, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని అన్నాం కదా. గుండెల్లో ప్రేమ ఉంటే ఎలా ప్రవర్తిస్తాం? ఓ మాట నేను చెప్పే మాట మీ జీవితంలో ఇలాంటి మాట మన పిల్లల్లో జరగకూడదు, జరగకుండును గాక. ఓ తల్లి అటుకుండా వెళ్తుంది. ఆ తల్లి కడుపును పుట్టిన కొడుకు అక్కడ సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. అలా సిగరెట్ తాగుతూ మందు తాగుతూ తల్లికి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లిని వాడు గమనించలే. ఆ తల్లి కొడుకు కళ్ళ ముందు సిగరెట్ తాగటం మందు తాగటం చూసి ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి, మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మీకు తెలుసా మా అబ్బాయి మందు కూడా తాగుతున్నాడు అని వాళ్ళకి వీళ్ళకి చెప్పిద్దా లేదా? చెప్పేది కదా. అమ్మ చెప్పిద్దా లేదా? చెప్పిద్దా? చెప్పదో. కొన్ని రోజుల పాటు భర్తకు కూడా చెప్పదు, తండ్రికి కూడా చెప్పదు. వాడిని ఎక్కడ చితకబాదుతాడోనని నేను వీడిని సెట్ చేద్దాం, ఒకవేళ నా పరిధి దాటితే అప్పుడు భర్తకు చెప్దామని అన్ని రోజుల పాటు తన గుండెల్లో వాడి పాపాన్ని దాచిపెట్టి కప్పుకుంటుంది. ఎందుకు కప్పిందో తెలుసా? ఆ బిడ్డ పట్ల తల్లికున్న ప్రేమ. తల్లి అలా మార్కెట్కి వెళ్ళింది,
కడుపున పుట్టిన కూతురు ఎవడో బండికి వెళ్తూ ఉంది. అది కళ్ళతో చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ తీసుకొని, సిస్టరు మీకు తెలుసా మా అమ్మాయి ఎవరో బండి ఎక్కెళ్తాను, సారీ మా అమ్మాయి ఎవరో బండి ఎక్కెళ్తుంది, మా అమ్మాయి బజార్ అమ్మాయి ఇట్లా చెడు తిరుగులు తిరుగుతుంది మీకు తెలుసా అని 10 మందికి చెప్తుందా తల్లి? పొర్రపాటు. గుండెల్లో కప్పుకుంటుంది. కప్పుకునేటట్లుగా చేసింది ఏదో తెలుసా? గుండెల్లో ఉన్న ప్రేమ. అదే బయట వాళ్ళ అబ్బాయి, ఒకే సంఘానికి రావచ్చు, బంధువుల అబ్బాయి అయి ఉండొచ్చు. ఆ అబ్బాయి చూడండి, ఆ అబ్బాయి మందు తాగుతా, ఆ అమ్మాయి ఎవరో బండి ఎక్కి వెళ్తా, ఈ తల్లి చూసిందనుకో, పైసా ఖర్చు కూడా లేకుండా ఊరంతా చాటింపేస్తారు. వాళ్ళ పిల్లలదేమో చాటింపేయలేకపోయారు, కప్పుకున్నారు. బయటి పిల్లలదేమో కప్పుకోకుండా విప్పారు. కారణం ఏంటి? సింపుల్. పిల్లల పట్ల తల్లికున్న ప్రేమ బయట వాళ్ళ పట్ల తల్లికి లేని ప్రేమ. విన్నారా? అత్తాకోడలు గొడవ పట్టడానికి కానీ, బంధువుల మధ్యలో పగలు ద్వేషాలు రగలటానికి కానీ అక్కడ పరిస్థితి కాదు కారణం, హృదయంలో ప్రేమ లేకపోవటం దీనికి కారణం. ఒక అమ్మాయి వచ్చింది, మా అత్త నన్ను నోటుకొచ్చినట్టు అంటుందన్నా. ఏమందమ్మా? ఏమందమ్మా, ఇంత వయసు వచ్చింది నీకు వంట కూడా చేయటం రాలేదా అని అందన్నా. ఇంతలో మాట అందన్న, ఎంత వయసు వచ్చింది నీకు వంట కూడా చేయటం రాలేదా అని అందన్నా. ఎన్నిసార్లు అందమ్మా? 2 సార్లు అందన్నా. అంటమే కాదన్నా, మా ఆయన కూడా చెప్పిందన్న, దీనికి వంట చేయటమే రావట్లేదయ్యా అని అంది. మా ఆయనకు కూడా చెప్పిందన్న. నన్ను అట్లా కించపరిచి మాట్లాడుతూ ఉంటే, అవమానపరుస్తూ మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా, మా అత్తమామలు నా దగ్గర ఉంటే కుదరదు అని అంది. మంచిదమ్మా, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నేను వద్దన్ను, ఉండమని వెళ్ళమని కాదు, కానీ దేవుని వాక్యం చెప్తాను. మీ అమ్మ ఎప్పుడైనా నేను నా మాట అందా? దీని వయసు ఎంత వచ్చింది కానీ ఎప్పటికీ వంట రాలేదు. తింటమైతే తింటది కానీ ఈ రోజు వరకు దీని వంటకరా ఎప్పుడైనా మీ అమ్మ అందా అన్న. తలదించింది. ఏమ్మా, నువ్వు అబద్ధం ఆడవు కదా, నిజం చెప్పు, ఎప్పుడైనా మీ తల్లి మాట అందా అన్న. అప్పుడు మా తల్లి ఒకసారి ఏంటన్నా, 100 సార్లు అందన్న. మా నాన్న 100 సార్లు అన్నాడన్న. మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఒక శత్రువు, వాడు నన్ను పట్టుకొని రేపు ఎట్టాగే దీనికి వంట నేర్పకుండా పోతే మా తమ్ముడు ఎన్నిసార్లు అన్నాడన్నా. మీ తమ్ముడు కూడా అన్నాడమ్మా? అన్నాడు. మీ అమ్మ కూడా అందా? అయ్యో చాలాసార్లు అంది. మీ నాన్న అన్నాడు? అయ్యో మా నాన్న కూడా చాలాసార్లు అన్నాడు. మరి వాళ్ళు అన్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు బాలా? మా అమ్మ కదన్నా, మా అమ్మ కాకపోతే ఇంకెవరు అంటారు? పిచ్చి మొహమా. అదే అమ్మని ప్రేమ. అమ్మ దురుసుగా మాట్లాడిన అది కప్పేటట్లుగా చేసింది ప్రేమ. అత్త ఒక మాట అంటే ఎందుకు నువ్వు భరించలేకపోతున్నావు తెలుసా? అత్త ఒక మాట అంటే ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు తెలుసా? సింపుల్, ప్రేమ లేకపోవటం. ఇంకొక అత్త వచ్చింది. నా కోడలు నన్ను పట్టుకొని ఇంతలో మాట అందన్న. నా వయసు కూడా చూడకుండా, నా వయసు 65 సంవత్సరాలు, 35 సంవత్సరాలు నన్ను పట్టుకొని ఇంతలో మాట అందమ్మ. ఎంతలో మాట అమ్మా? తూకం ఏమన్నా వేసావా? 100 కిలోలా 200 కిలోలా? ఇంతలో మాట ఏమంది? అత్తయ్య గారు మీరు అస్సలు మంచోళ్ళు కాదండి, మీరు మంచోళ్ళు అనుకున్నా కానీ మీరు మంచోళ్ళు కాదు అత్తయ్య గారు అని అందంట. దానికి ఆమె ఏడ్చి కళ్ళెమ్మడి నుంచి 2-3 బకెట్లు గార్చి, రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే ముక్కులో నుంచి తైలం వదిలి అబ్బబ్బబ్బబ్బ గందరగోళం చేసి వదిలిపెట్టి, ఏమైందమ్మంటే నన్ను పట్టుకొని ఇంతలో అత్తయ్య గారు మీరు అస్సలు మంచోళ్ళు కాదు. ఆగా. అమ్మ మీ కోడలంద నిజమే అనకూడదు, తల్లిగా నేను గౌరవించాలి. అయితే నేను ఒక మాట అడుగుతా, నీకు 2 కూతుర్లు 1 కొడుకు ఉన్నారు కదా, ఎప్పుడైనా నీ కూతుర్లు ఆ మాట అన్నారా? పెద్దదనం లేదుగా అయ్య గారు, చిన్నది చాలా హుషారుది అయ్య గారు, ఎంతకంటే పెద్ద పెద్ద మాటలు అందయ్య గారు. మమ్మీ అస్సలు నువ్వు మంచిదానివి కాదు, మా డాడీ కాబట్టి నీతో కాపురం చేశాడు, నేనే మగోడినైతే నీకు 150 సార్లు
నీకు 150 సార్లు విడాకులు ఇచ్చేదాన్ని మమ్మీ, మా డాడీ కాబట్టి నిన్ను ఓర్చుకున్నాడని ఆ చిన్నది నోటుకొస్తే ఇదే మాట అంటది. అందా కూతురు? కూతురే కర్మ, ఆడు కొడుకు వాడు కూడా అన్నాడయ్యా అని. మరి ఆ మాట అన్నప్పుడు పిల్లల్ని ఇంట్లో నుంచి పంపించాల్సింది కదమ్మా. ఏడ్చావు అప్పుడు? ఏడవలా. బాధపడ్డావు అప్పుడు? ఏమంత బాధపడలా. అదేమన్నా పెయిన్ అనిపించిందా? ఏం పెయిన్ అనిపించలా. ఎందుకు అనిపించలేదు? నా పిల్లలంటే, నా పిల్లలు నేను కాకపోతే ఇంకెవరు ఓర్చుకుంటారు? పిల్లల తప్పును కప్పేటట్లుగా చేసింది నా పిల్లలు అనే ప్రేమ కదా. కోడల విషయంలో కూడా అదే ప్రేమ ఉంటే ఎందుకు కుటుంబాల్లో ద్వేషాలు ఉంటాయి? క్రైస్తవ జనమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. వీటన్నిటిలో శ్రేష్టమైనది, ఎస్ చెప్పండి, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. వాక్యమైన చెల్లి, తమ్ముడా, ఈ 15 లక్షణాలు నువ్వు సంపాదించుకోగలిగితే ఎక్కడో పరలోకం లేదు తమ్ముడా. భూమి మీదే నీ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. భూమండలం అంతా వెతికిన నీకు శత్రువు అనేవాడు ఒక్కడు కూడా కనపడ్డ. ప్రేమ, ప్రేమ, ప్రేమ. పౌలు గారు అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు శక్తి గలవారగునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ మాట, అయ్యా ఇలాంటి ప్రేమ ఎలా నా హృదయంలో కలిగిద్ది? ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ప్రేమ కొమ్మరించబడుతుంది. అడుగు, ఈ 15 లక్షణాలు నాకు స్వాస్థ్యంగా దయచేవా? ఈ 15 లక్షణాలు నా నరనరాన జీర్ణించుకునేటట్లుగా ఎలాంటి దివ్య గుణాలు నాకు దయచేవా? అడుగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తండ్రి, ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ యొక్క గుణాలు ఎంత దివ్యమైనవో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ 15 లక్షణాలు అయ్యా, మీ లక్షణాలు మేము స్వతంత్రించుకున్నట్లుగా మీ ఆత్మ ద్వారా మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ కుటుంబాలలో ద్వేషం ఉందో, ఏ కుటుంబాలలో ఈర్ష్య, అసూయ, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయో, ఈ వాక్యం విన్న తర్వాత విడిపోయిన కుటుంబాలు కలపబడునుగాక. దూరమైపోయిన బంధువులు ఐక్యపరచబడుదురుగాక. సంఘాలలో వివాదాలతో బ్రతుకుతున్న కుటుంబాలను యేసు నామం పేరిటి గడియలో మీరు దర్శించుదురుగాక. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. విన్న వర్తమానం ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి.